సో క్యాష్ ట్రాన్సాక్షన్ చూసుకుని the cash transaction will be paid or received immediately. Just next, what is credit transaction? The credit will be paid or received at a later time. Here we need to record the party names. That is either need to receive from the customer or pay to the vendor. In which customer or pay to the vendor in future. చూసుకోండి. సో మన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు సో మనం క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తుంది మనకు తెలియాలి. సో మనకి అయితే 3 గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయో ఆ రూల్స్ మనం యూజ్ చేస్తూ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం. సో ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉండడానికి ఛాన్స్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం అనేది చూద్దాం. చేసుకున్నాం. ఓకే సార్. చూద్దాం. సో a cash transaction will be paid or received immediately. సో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఓకే పేమెంట్ అనేది కానీ రిసీట్ అనేది కానీ ఇమ్మీడియట్గా జరుగుతాయి, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ సో గ్రాసరీస్ పర్చేస్ ఫ్రమ్ రత్నది. Groceries purchased from Ratnadi of rupees 5,000 with credit. Okay. Groceries purchased from Ratnadi of rupees 5,000 with credit. Okay. Credit అంటే after 30 days. ఫలితనా సో మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ లిమిటెడ్ ఏం చేసామంటే గ్రాసరీస్ అనేది పర్చేజ్ చేసాం రత్నది దగ్గర. ఓకే, రత్నది గ్రాసరీస్ పర్చేజ్ చేస్తే సో మనం ఎలా పర్చేజ్ చేసాం వాటిని గూడ్స్ ఇమీడియట్ గా రిసీవ్ చేసుకున్నాం కానీ పేమెంట్ మాత్రం ఇమీడియట్ గా చేయలేదు. 30 days తర్వాత పేమెంట్ చేస్తాం చెప్పా. దిస్ ఈస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, దీన్ని ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. ఎందుకు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అన్నాం? మనకి నేను చెప్పాను క్యాష్ ట్రాన్సాక్షన్ మీనింగ్ ఏంటి? సో ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇమీడియట్లీ అంటే ఎప్పుడైతే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసామో అంటే ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ వస్తే గ్రాసరీస్ పర్చేస్ చేసామో ఇమీడియట్ గా క్యాష్ పే చేస్తే దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. కానీ ఇక్కడ మనం ఇమీడియట్ గా క్యాష్ పే చేసామా పే లేదు చేయలేదు. సార్. సో 30 days తర్వాత పేమెంట్ చేస్తాను చెప్పాను. దీని ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. ఓకే, అదే. సో గ్రాసరీస్ సేమ్ ట్రాన్సాక్షన్ purchased from Ratndeep through cash of rupees 5,000. Okay, so ఇక్కడ చూడండి groceries purchased from Ratndeep through cash of rupees 5,000. సో మనం ఇక్కడ ఏం చేసాం? సేమ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం, గ్రాసరీస్ పర్చేస్ చేసాం. సో పేమెంట్ అనేది ఇమీడియట్ గా చేసాం. సో మనం ఇమీడియట్ గా క్యాష్ పే చేస్తే దీన్ని ఏమంటారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే క్యాష్ అనేది ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయితే ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏదైనా పర్చేజ్ అవ్వచ్చు ఆర్ ఎనీథింగ్ శాలరీస్ పేమెంట్ అవ్వచ్చు ఎనీథింగ్. సో ఇమీడియట్ గా మనం క్యాష్ పేమెంట్ కానీ ఒకవేళ మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటే మనం ఇమీడియట్ గా రిసీవ్ చేసుకుంటే సో దాన్ని అంటారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. సో ఇక్కడ ఎలా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో చూద్దాం. ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ మీకు తెలిసింది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే సో ఏ క్రెడిట్ విల్ బి పెయిడ్ ఆర్ రిసీవ్డ్ అట్ ఏ లేటర్ టైం. సో మనం క్యాష్ రిసీవ్ చేసుకోవడం కానీ పేమెంట్ చేయడం కానీ లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో జరిగితే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలంటే హియర్ వీ నీడ్ టు రికార్డ్ ద పార్టీ నేమ్స్. Party names either need to receive from the customer or pay to the vendor in future. ఇక్కడ ఏం చేస్తామంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైతే పేమెంట్ చేస్తామని కానీ పేమెంట్ రిసీవ్ చేసుకుంటామని చెప్తే అక్కడ ఏం చేయాలంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది పార్టీ నేమ్స్ రికార్డ్ చేయాలి. ఓకే, ఒకవేళ రిసీవ్ అయితే కస్టమర్ నేమ్ కానీ ఒకవేళ పేమెంట్ అనేది ఫ్యూచర్లో చేస్తామని చెప్తే ఎవరి దగ్గర అయితే మనం ఆ గూడ్స్ కానీ ఎనీథింగ్ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకుంటామో సో మనం ఆ వెండర్ని రికార్డ్ చేయాలి. దట్ ఈస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో చూద్దాం.
సో ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చూద్దాం. గ్రాసరీస్ పర్చేస్ త్రూ క్యాష్ ఆఫ్ ₹5,000. సో ఈ కేసులో ఏమేమి అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఈ ట్రాన్సాక్షన్ లో ఏమేమి అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి మీకు ఆల్రెడీ తెలిసిన జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి రెస్పాండ్ అవ్వండి. విచ్ అకౌంట్స్ గాట్ ఎఫెక్టెడ్? పర్చేస్ అకౌంట్, నెక్స్ట్ క్యాష్, సో ఒకటి వచ్చేసరికి పర్చేస్, సెకండ్ వచ్చేసరికి క్యాష్, రైట్? సో పర్చేజెస్ అండ్ క్యాష్. సో పర్చేస్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఆల్రెడీ మీకు తెలుసు, నామినల్ అకౌంట్, రైట్? ఇట్ ఈస్ ఏ ఎక్స్పెండిచర్. సో పర్చేస్ అనేది పర్సనా, ప్రాపర్టీసా, ఎక్స్పెన్సెస్, లాసెసా, ఇన్కమ్స్ అండ్ బిల్సా? సో పర్చేస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేస్ ని డెబిట్ చేస్తాం. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం. ఫైన్. సో రికార్డింగ్ చేస్తాం. ఎలా రికార్డ్ చేస్తాం? సో డెబిట్ లైన్ వచ్చేసరికి అప్పర్ లైన్, క్రెడిట్ లైన్ వచ్చేసరికి లోవర్ లైన్. సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్? 5,000. సో ఇలా నోట్ చేస్తాం ఎప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే. ఓకే, సో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఇలా రికార్డ్ చేస్తాం. ఒకవేళ మనం చేసింది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే, అంటే 30 days తర్వాత పేమెంట్ చేస్తాం చెప్తే ఎలా రికార్డ్ చేస్తాం? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యింది చెప్పాలి. ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? గ్రాసరీస్ Which accounts got affected? చెప్పాలి. ఈ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? పర్చేస్ అకౌంట్ డేటా టు క్రెడిట్ అకౌంట్, పర్చేస్ అకౌంట్ డేటా టు క్రెడిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్. సో క్రెడిట్ అకౌంట్ ఎలా ఉంటుంది? నేనేం చెప్పాను? సో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే క్యాష్ ఇన్వాల్వ్ అయితే, సో మనం క్యాష్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఒక ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఎప్పుడైతే క్యాష్ ఇన్వాల్వ్ అయిందో, సో ఇక్కడ మనకు క్యాష్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అయింది, రైట్? సో ఈ కేసులో ఈ ట్రాన్సాక్షన్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగితే ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? ఫస్ట్ మీరు మనం ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఆపోజిట్ పర్సన్. సో అలా ఉండాలంటే మనం ఏ అకౌంట్స్ నోట్ చేయాలి? సో మనకి టోటల్ గా 3 types ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్, రైట్? పర్సనల్ అకౌంట్ లో రిసీవరా, గివరా. రియల్ అకౌంట్ లో కమ్స్ ఇన్, గోస్ అవుట్. ఓకే, ప్రాపర్టీస్ అయితే అదే మనకి అదర్ దాన్ పర్సన్స్ ప్రాపర్టీస్ అయితే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. సో ఇవే ఉంటాయి. 99.99% మనకి ఇవే ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో చూడండి విచ్ అకౌంట్స్ గాట్ ఎఫెక్టెడ్ అంటే ఒకటి పర్చేస్ అకౌంట్ అండ్ సెకండ్ వచ్చేసరికి వస్తుంది. ఓకే, సో మన నేను ఇక్కడ ఏం చెప్పాను, మనం ఎప్పుడైతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగిందో పార్టీ నేను రికార్డ్ చేయాలి. మనం ఒక పార్టీ దగ్గర నుంచి ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అమౌంట్ కానీ రిసీవ్ చేసుకుంటే మనం ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్సన్స్ కి పే చేయాలా, చేద్దాం? రెస్పాండ్ అవ్వాలి. సో
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. ఓకే, లోన్ తీసుకున్నప్పుడు మనం ఆ పర్సన్కి రీపే చేయాలో చేయొద్దా? చేయాలి సార్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఏ, ఓకే, ఆఫ్ రూపీస్ 1 lakh. సో మనం 1 year తర్వాత పేమెంట్ చేస్తామని చెప్పారు. సో లోన్ తీసుకున్నాం. సో మన ఇనిషియల్గా ఏదర్ ప్రామిసరీ నోట్ కానీ సంథింగ్ వచ్చేస్తుంది. ఏమని వచ్చేస్తాం? సో 1 lakh rupees మనం రిసీవ్ చేసుకున్నాం, అంటే క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమని నోట్ చేస్తాం? ఏ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నాం నోట్ చేస్తాం, చేయం పార్టీని. సో చేస్తాం. పార్టీని నోట్ చేస్తామా చేయమా? అంటే మనం ఏ పర్సన్ దగ్గర నుంచి పైసలు తీసుకున్నాం, నెక్స్ట్ ఎప్పుడు ఇస్తామని నోట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ మనం క్యాష్ వచ్చింది, ఆ క్యాష్ ఎలా వచ్చింది? ఒక పార్టీ ఇచ్చాడు అని నోట్ చేస్తాం, రైట్? అవునా కదా? సో ఎందుకు ఈ పార్టీకి మనం ఫ్యూచర్లో పే చేయాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీతో మనకు రిలేషన్షిప్ ఉంది, ఎప్పుడు పైసలు రీపేమెంట్ చేసేవారు వాళ్ళకినదా. సో మనం సో పార్టీ దగ్గర నుంచి పైసలు తీసుకున్నప్పుడు ఆ పార్టీ నేను రికార్డ్ చేయాలి, ఎందుకంటే ఆ పార్టీకి మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ పార్టీతో మనకు రిలేషన్షిప్ ఉంది. సో మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో ఆ రిసీవ్ చేసుకుంటామో ఆ పార్టీ నేమ్ అనేది రికార్డ్ చేయాలి. వాళ్ళకినారా? సో ఇక్కడ మీరు ఏం చేశారు? గ్రాసరీస్ చేశారు. ఈ గ్రాసరీస్ అనేది ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేశారు? ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేశారు? పర్చేజెస్. నెక్స్ట్ ఆ గ్రాసరీస్ అనేది ఎలా వచ్చాయి? మీరు క్యాష్ పేమెంట్ చేశారా, లేకపోతే బ్యాంక్ పేమెంట్ చేశారా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి క్రెడిట్ గా గూడ్స్ రిసీవ్ చేసుకున్నారా? సో ఇక్కడ ఏంటంటే క్యాష్ పేమెంట్ చేయాలా, బ్యాంక్ పేమెంట్ చేయాలా? మీరు ఎలా గూడ్స్? క్రెడిట్ ఒకటి, పర్చేస్ అకౌంట్ 2 వస్తుంది. సో మీరు గూడ్స్ అనేది పర్చేజ్ చేశారు. అవి ఎలా పర్చేజ్ చేశారంటే రత్నదీప్ అనే స్టోర్ నుంచి మీరు ఆ గూడ్స్ ని పర్చేజ్ చేశారు. ఓకే, ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఆ గూడ్స్ ఎలా వచ్చాయి? మీకు ఫ్రీ శాంపిల్స్ గా వచ్చాయా, లేకపోతే క్యాష్ పేమెంట్ చేస్తే వచ్చాయా, బ్యాంక్ పేమెంట్ చేస్తే వచ్చాయా, లేకపోతే క్రెడిట్ బేసిస్ లో మీరు గూడ్స్ పర్చేజ్ చేశారు అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో ఆపోజిట్ పర్సన్ అర్థం కావాలి ఆ గూడ్స్ ఎలా వచ్చాయన్నది. సో ఇక్కడ ఏంటంటే ఒకటి పర్చేస్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, 2 రత్నదీప్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ అంటే రత్నదీప్ అని. సో మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర నుంచి క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేసాం? రత్నదీప్ దగ్గర నుంచి. రత్నదీప, లేకపోతే రిలయన్స్, లేకపోతే మోరా సంథింగ్. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ ద పార్టీ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఒకటి పర్చేస్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. పర్చేస్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్, రైట్? నెక్స్ట్ రత్నదీప్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? పర్సనల్ అకౌంట్. సో ఏ టైప్ ఆఫ్ పర్సనల్ అకౌంట్? మనకు 3 types ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి: న్యాచురల్, ఆర్టిఫిషియల్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్. గుర్తుందా? సో రత్నదీప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ ఇన్కార్పొరేట్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు. సో ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేస్ నేను చేస్తాను. నెక్స్ట్ ఈ రత్నదీప్ 1 second. ఇప్పుడు హలో. సో ఇక్కడ రత్నదీప్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? సో ఆర్టిఫిషియల్ పర్సన్.
సో ఇక్కడ మనం పర్సన్ని డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? రిసీవరా గివరా రత్నదీప్ అనే పర్సన్? గివర్. సో గివర్ అంటే Receiver. క్రెడిట్ చేస్తాం, రైట్? సింపుల్. పర్సనల్ అకౌంట్ లో మనకి 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి రిసీవర్, సెకండ్ వన్ వచ్చేసరి గివర్. సో మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నామంటే ఆపోజిట్ పర్సన్ గివర్ అని. ఓకే, సో పర్చేస్ అకౌంట్ అటు ఎలా రికార్డ్ చేస్తాం? నామినల్ అకౌంట్ డేటా టు పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ నామినల్ అకౌంట్ అనేది టైప్ ఆఫ్ అకౌంట్, కానీ మనం ఏమి ఇవ్వాలి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు రత్నదీప్ అకౌంట్. రత్నదీప్ అకౌంట్ అని నోట్ చేయాలి. ఇక్కడ రత్నదీప్ అకౌంట్ ఎందుకు నోట్ చేశామంటే మనకి సోన్స్ పార్టీ అనేవాడు మనకి గూడ్స్ అనేది క్రెడిట్ బేసిస్లో ప్రొవైడ్ చేశాడు కాబట్టి. సో ఆ పార్టీ నేమ్ మనం రికార్డ్ చేయాలి. ఎందుకంటే మనం ఏ పార్టీకి పేమెంట్ ఇవ్వాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ ఆ గూడ్స్ అనేది మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం అన్నదే, దానికోసం మనం పార్టీ నేమ్ అనేది రికార్డ్ చేస్తాం. మనం ఇమీడియట్గా క్యాష్ కానీ బ్యాంక్ కానీ పేమెంట్ చేస్తే సో క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ మనం క్యాష్ ఇవ్వలేదు, బ్యాంక్ పేమెంట్ చేయలేదు. సో గూడ్స్ అనేది ఎలా రిసీవ్ చేసుకున్నాం? క్రెడిట్ బేసిస్లో రిసీవ్ చేసుకున్నాం. సో క్రెడిట్ బేసిస్లో రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు ఎవరైతే క్రెడిట్స్ ఇచ్చారో ఆ పార్టీ నేమ్ రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఆ పార్టీకి మనం ఫ్యూచర్లో పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. క్లియర్? Yes, clear. ఫాలో అవుతున్నారా? సో చెప్పండి చెప్పండి. చెప్పండి. ఏమన్నా డౌటా? హలో, నోట్ చూసుకున్నారా? హలో హలో, చేసుకున్నాను ఒక నిమిషం. ఇక్కడ ఏంటంటే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఒక ట్రాన్సాక్షన్ ఒకలా రికార్డ్ చేస్తాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే పార్టీ నేమ్తో రికార్డ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. క్లియర్? సో అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ రత్నదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా నోట్ చేస్తాం? ఒకవేళ రత్నదీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం? ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే. ఓకే, సో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో అది సేల్సా పర్చేసా? సేల్స్, రైట్? సో ఇడేం చేశాడు? గూడ్స్ ఆర్ గ్రాసరీస్ sold to X Limited for rupees 5,000 in credit. ఇదే కదా?
ఇన్ క్రెడిట్. సో క్రెడిట్ బేసిస్ లో రత్నదీప్ అనేవాడు సేల్ చేశాడు. ఇప్పుడు రత్నదీప్ పాయింట్ ఆఫ్ లో ఈ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాడు? సో వీడికి ఏంటి, రత్నదీప్ వాడికి రిసీవ్ చేసుకోవాలా, పేమెంట్ చేసుకోవాలా? రిసీవ్ చేసుకోవాలి. సో ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి? 30 days తర్వాత ఎక్స్ లిమిటెడ్ నుంచి. సో ఇక్కడ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి? ఒకటి సేల్స్, సెకండ్ వన్ ఎక్స్ లిమిటెడ్. సో వీడేం నోట్ చేస్తాడంటే నోట్ చేస్తాడు ఎక్స్ లిమిటెడ్ అకౌంట్ అట్ ఆర్ టు సేల్స్ అకౌంట్ నోట్ చేస్తాడు. ఎందుకంటే సో ఇక్కడ మనం ఎవరు మన దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు? ఎక్స్ లిమిటెడ్, రైట్? సో ఎక్స్ లిమిటెడ్ ఇక్కడ మనకేంటి, ఫ్యూచర్లో పేమెంట్ చేయాలి అంటే మనం రిసీవ్ చేసుకోవాలి. సో మనం గూడ్స్ ఎవరికి సేల్ చేసాం, నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి మనం పేమెంట్ అనేది ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలి. సో ఎక్స్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ ఏంటంటే రిసీవర్. సో పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం మనం ఆ పర్సన్ని డెబిట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఇన్వాల్వ్ అయింది. సేల్స్ అనేది ఇన్కమ్ అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా? ఎక్స్ లిమిటెడ్ అకౌంట్ అట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? రత్నదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంతకుముందు మనం ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేసెస్, ఇక్కడ రత్నదీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్. సో ఇప్పుడు ఏంటి, సో కస్టమర్ దగ్గర నుంచి మనీ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కస్టమర్ నేమ్ రికార్డ్ చేయాలి. సో రత్నదీప్కి ఎక్స్ లిమిటెడ్ అనేది కస్టమర్. సో నేను ఏం చెప్పాను, రిసీవ్ చేసుకోవాలనుకుంటేనేమో కస్టమర్ నేమ్ రికార్డ్ చేయాలి, పేమెంట్ ఫ్యూచర్లో చేయాలంటేనేమో వెండార్ నేమ్ రికార్డ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ లిమిటెడ్కి మనం కస్టమర్ కాబట్టి మన కస్టమర్ నేమ్ రికార్డ్ చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి వెండార్ వచ్చేసరికి రత్నదీప్ కాబట్టి వెండార్ నేమ్ రికార్డ్ చేశారు. ఓకే, ఫాలో అవుతున్నారా? క్లియర్? క్లియర్ అండి. సో ఇక్కడ అదే మనం చెప్పుకుంది. సో హియర్ వీ నీడ్ టు రికార్డ్ ద పార్టీ నేమ్స్. either need to receive from the customer, ఒకవేళ రిసీవబుల్ అయితే కస్టమర్ నేమ్ రికార్డ్ చేయాలి, ఒకవేళ పేమెంట్ అయితే వెండర్ నేమ్ రికార్డ్ చేయాలి. క్లియర్? క్లియరా? నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ బేసిస్లో అయితే 100% మనం పార్టీ నేమ్తో రికార్డ్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒక పార్టీ ఇన్వాల్వ్ అయ్యాడంటే పార్టీ రిసీవ్ చేసుకుంటున్నాడా లేకపోతే గివరా? సో రిసీవర్ అయితే డెబిట్ చేస్తాం, గివర్ అయితే క్రెడిట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, జర్నల్. సో మనం ముందు చెప్పుకున్నాం అకౌంటింగ్ సైకిల్ అని. సో అకౌంటింగ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ట్రాన్సాక్షన్, నెక్స్ట్ జర్నల్, నెక్స్ట్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో జర్నల్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద అకౌంటింగ్ సైకిల్.
The term journal means a daily recording. Second point, business transactions. Are recorded in a chronological order. As and when they occur. నోట్ చేసుకోండి. సో ఈ జర్నల్ ఏంటంటే సో మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. ఓకే, సో జర్నల్ ఈజ్ ద ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ మనం ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఓకే, దాన్ని ఏమంటారంటే జర్నల్ అంటారు. సో చూద్దాం ఇన్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ నోట్ చేసుకోండి. ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ. Recorded for the first time in the books. Recorded for the first time in the books. The entries made in the journal is called journal entries. Cut చేసుకోండి. సో చూద్దాం జర్నల్ అంటే ఏంటో. సో నేను ఏం చెప్పాను, అకౌంటింగ్ ప్రాసెస్ అని చెప్పాను అండ్ అకౌంటింగ్ సైకిల్ బోత్ ఆర్ సేమ్. సో అకౌంటింగ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే అకౌంటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటన్నదే అకౌంటింగ్ సైకిల్. సో కంప్లీట్ అకౌంటింగ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది
ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ జరిగిద్ది. సో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని రికార్డ్ చేస్తాం. ఎక్కడ రికార్డ్ చేస్తామంటే జర్నల్. సో ట్రాన్సాక్షన్ జరిగింది, ట్రాన్సాక్షన్ జర్నల్. సో జర్నల్లో రికార్డ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ చేస్తాం. సో దాన్ని లెడ్జర్ అంటారు. సో లెడ్జర్లో ఏదైతే క్లాసిఫికేషన్ చేస్తామో సో దాన్ని ఏం చేస్తామంటే సమ్మరైజ్ చేస్తాం. సో సమ్మరైజింగ్ ఏమంటారంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. సో ఏదైతే సమ్మరైజ్ చేసామో వాటిని కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ని యూజ్ చేస్తూ మనం ఆ ట్రాన్సాక్షన్స్ని రిపోర్ట్ చేస్తాం. సో వాటిని ఏమంటారంటే ఫినాన్షియల్స్ అంటారు. సో జర్నల్లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ లెడ్జర్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో సమ్మరైజ్ చేస్తాం. ఈ సమ్మరైజ్ చేసిన వాటిని కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ యూజ్ చేస్తూ మనం ఏం చేస్తామంటే రిపోర్టింగ్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో దిస్ ఈజ్ ద అకౌంటింగ్ సైకిల్. సో ఈ సైకిల్కి మన ప్రొఫైల్కి ఏంటి సంబంధం అంటే సో మన ప్రొఫైల్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్, రైట్? రికార్డ్ టు రిపోర్ట్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రికార్డింగ్తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? Reporting. సో మన ప్రొఫైల్ నేమ్ ఏంటి? రికార్డ్ టు Record to రిపోర్ట్. report. సో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన దగ్గర నుంచి రిపోర్టింగ్ చేసే వరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే రికార్డ్ టు రిపోర్ట్ ప్రొఫైల్. Record to report. ఓకే. సో ఒక ట్రాన్సాక్షన్ అసలు ఇనీషియల్గా ఎలా రికార్డ్ అవుతుంది, దానికి బేస్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ ఏం చెక్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తామో ఇది రిపోర్ట్ చేయాలి. ఇది రిపోర్ట్ చేయడానికి ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. ఓకే. పోస్టింగ్ చేస్తాం, నెక్స్ట్ సమ్మరైజ్ చేస్తాం. ఎందుకు ఇలా చేస్తాను, ఏంటి దాని ఇంపార్టెన్స్ అనేది ఇన్ డీటెయిల్గా సో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే జస్ట్ మనం చేసేది రిపోర్టింగే, కానీ మనకేంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డేటా వస్తుంది. ఆ డేటా వచ్చినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా రికార్డ్ చేశారా లేదన్నది మనకు ఐడియా ఉండాలంటే మనకు 100% ఎండ్ టు ఎండ్ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి. సో దానికోసం ఈ సైకిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫాలో అవుతున్నారా? సో అకౌంటింగ్ సైకిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఎవిడెన్స్ ఉంటుంది. అంటే ఇన్వాయిస్ కానీ, బిల్ ఆఫ్ కాపీ కానీ, సో సంథింగ్ పేమెంట్ వచ్చేసి కానీ, రిసీట్ వచ్చేసి కానీ, ఎనీథింగ్. సో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందో ఆ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసి అంటే ఐడెంటిఫై చేసి ఆ ఎవిడెన్స్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తాం. జర్నల్ అంటారు. ఓకే. సో ఎందుకు జర్నల్ అంటారు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అకౌంటింగ్ స్టార్టింగ్ స్టెప్ వచ్చేసరికి జర్నల్. ఓకే. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తా అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? మనకి టోటల్గా మన బిజినెస్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేశారు. ఎలా క్లాసిఫికేషన్ చేశారు? పర్సన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఏవైతే మేజర్ ట్రాన్సాక్షన్స్ మనకు జరుగుతాయో వాటిని బేస్ చేసుకొని
3 అకౌంట్స్గా కేటగిరీ చేశారు. బ్యాంక్ అండ్ క్యాష్ అయితే రియల్ అకౌంట్ అని. సో మనకి కంప్లీట్గా ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే నార్మల్ అకౌంట్ అని కేటగిరీ చేశారు. నెక్స్ట్ వాటికి రూల్స్ ఉన్నాయి. సో ఎప్పుడు డెబిట్ చేస్తాం, ఎప్పుడు క్రెడిట్ చేస్తాం. సో మీకు తెలుసు, రిసీవరా, గివరా, కమ్స్ ఇనా, గోస్ అవుటా, ఎక్స్పెన్సెస్, లాసెసా, ఇన్కమ్స్ అండ్ గెయిన్సా. సో వీటిని బేస్ చేసుకొని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఓకే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమంటారంటే, ఇలా రికార్డ్ చేయడానికి ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని ఆ డీటెయిల్స్ పిక్ చేసుకొని ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి వాటిని బేస్ చేసుకొని ఇలా డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ మనం ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని జర్నల్ అంటారు అకౌంటింగ్ లో. ఫాలో అవుతున్నారా? సో దీన్ని ఏమంటారంటే జర్నల్ అంటారు. సో చూద్దాం. ద టర్మ్ జర్నల్ మీన్స్ ఏ డైలీ రికార్డింగ్. సో జర్నల్ అంటే ఏంటంటే, సో మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ డైలీ మన బిజినెస్ లో జరుగుతుంటాయో వాటిని ఏం చేస్తామంటే రికార్డింగ్ చేస్తాం. సో ఆ రికార్డింగ్ ఏమంటారంటే అకౌంటింగ్ లో జర్నల్ అంటారు. ఓకే. డైలీ మనం బిజినెస్ జరుగుతూ ఉంటాయి, పర్చేస్ జరుగుతుంటాయి, చేసుకుంటాం. సో ఈ అన్ని ఆల్ థింగ్స్ మనం ఏం చేస్తాం డైలీ రికార్డ్ చేస్తూ ఉంటాం. ఈ డైలీ రికార్డింగ్ ఏదైతే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేసి రికార్డ్ చేస్తామో ఈ ప్రాసెస్ ని జర్నల్ అంటాం. ఓకే. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ యాజ్ అండ్ వెన్ దే అక్కర్. సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏం లేదు. సో ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరి ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ జనవరి 10th నాడు ట్రాన్సాక్షన్ జరిగింది. నెక్స్ట్ జూలై 1st నాడు ట్రాన్సాక్షన్ జరిగింది. ఫస్ట్ జనవరి నాడు ట్రాన్సాక్షన్ జరిగింది. నెక్స్ట్ 7th జనవరి నాడు ట్రాన్సాక్షన్ జరిగింది. నెక్స్ట్ 10th జనవరి నాడు ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ టైం ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని రికార్డ్ చేసిన తర్వాతే ఈ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. ఫాలో అవుతున్నారా? క్రోనలాజికల్ ఆర్డర్ అంటే, సో ఎప్పుడైతే స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డేట్ వైజ్ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. అలా కాకుండా ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి నెక్స్ట్ ఇది రికార్డ్ చేయకూడదు. సో మనం ఏదైతే ఒక డేట్ వైజ్ ఒక సీక్వెన్స్ లో మనం ఏది డేట్ సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ ప్రకారం మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తే దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. ఓకే. సో business transactions are recorded in a chronological order as and when they occur. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతాయో అప్పుడు మనం రికార్డ్ చేస్తాం. దీన్ని జర్నల్ అంటాం. నెక్స్ట్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ అంటే, సో మనం ఫస్ట్ టైం అకౌంటింగ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? జర్నల్ తో, అంటే రికార్డింగ్ తోనే మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేది enter అవుతాయి. సో దీన్ని ఏమంటారంటే ప్రైమ్ ఎంట్రీ అంటే ఫస్ట్ టైం ఎంట్రీ. ఓకే. సో అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ సైకిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే జర్నల్ తో స్టార్ట్ అవుతుంది. సో జర్నల్ అంటే ఏంటంటే ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ ని అప్పుడు రికార్డ్ చేయడాన్ని జర్నల్ అంటాం. నెక్స్ట్ దీన్నే ప్రైమ్ ఎంట్రీ అంటాం, అంటే ఫస్ట్ టైం ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ టైం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే రూల్స్ ఉన్నాయో యూనివర్సల్ రూల్స్ ఆర్ గోల్డెన్ రూల్స్ వీటిని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే ఫస్ట్ టైం ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దట్ ఈస్ ప్రైమ్ ఎంట్రీ. ఓకే. నెక్స్ట్ దాన్ని ఇక్కడ నోట్ చేస్తాను, రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద బుక్స్. ద ఎంట్రీస్ మేడ్ ఇన్ ద జర్నల్ ఈస్ కాల్డ్ జర్నల్ ఎంట్రీస్. ఓకే. సో మనం ఏదైతే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక రికార్డ్ చేస్తే దాన్ని జర్నల్ అంటారు. చేసుకుంటూ వెళ్తే మన ఓన్ వేలో నోట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని జస్ట్ రికార్డింగ్ అంటాం.
ఆర్ నోటింగ్ అంటాం. సో అది ఓన్లీ మనకు అర్థమైతే సరిపోతుంది. సో మనం నార్మల్గా కిరాణా షాపు సంథింగ్ స్మాల్ స్టోర్స్లో ఏం చూస్తుంటాం, వాళ్ళ అకౌంటెంట్స్ వాళ్ళు అకౌంటింగ్ రూల్స్ వీటన్నిటిని ఏం ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఓన్ వేలో ఓన్ స్టైల్లో నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇతను కిరాణా షాప్. సో డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు, ఎక్స్, వై, జెడ్. సో వీళ్ళందరూ రెగ్యులర్ కస్టమర్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, సో ఇక్కడ గ్రాసరీస్ అనేది పర్చేజ్ చేస్తారు. సో 100 రూపీస్కి ఎక్స్ అనే పర్సన్ పర్చేజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ దగ్గరికి వచ్చి, సో తను ఎలా నోట్ చేస్తాడు, ఎక్స్ 100 రూపీస్, వై 50 రూపీస్, ఇలా నోట్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ 100 రూపీస్, ఓకే, 100 రూపీస్ సేల్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 రూపీస్ అనేది ఎక్స్ అనే పర్సన్కి సేల్ చేశాడు, వై అనే పర్సన్కి 50 రూపీస్ సేల్ చేశాడు. సో ఈ సేల్స్ అనేది క్యాషా, ఓకే, లేకపోతే క్రెడిటా, లేకపోతే బ్యాంకా అన్నది తను నోట్ చేయడు. ఎందుకంటే ఎలా సేల్ చేసామన్నది తనకు అర్థమే సరిపోద్ది. సో తను ఓన్ అండర్స్టాండింగ్ అయితే సరిపోతుంది. సో తను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ 100 రూపీస్ క్యాష్లో సేల్ చేశాడా, లేకపోతే బ్యాంక్ ద్వారా సేల్ చేశాడా, లేకపోతే క్రెడిట్ బేసిస్లో సేల్ చేశాడా అన్నది తను నోట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఓన్ వేలో తను నోట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని రికార్డింగ్ అంటాం. అదే కొన్ని స్టాండర్డ్ రూల్స్ని యూజ్ చేస్తూ, అంటే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటారంటే జర్నల్ అంట. ఫాలో అవుతున్నారా? సింపుల్, ఓన్ వేలో నోట్ చేస్తే దాన్ని రికార్డింగ్ అంటాం. అదే మనం డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని జర్నల్ అంటాం. ఫాలో అవుతున్నారా? ఎస్ ఓకే. అన్న. సో ఇక్కడ ఎందుకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇచ్చారంటే, ఇక్కడ మనం ఎవరైతే మన బిజినెస్ మీద డిపెండ్ అయినారో యూజర్స్, ఆ యూజర్స్కి మనం రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే అది పబ్లిక్ మనీ. సో పబ్లిక్కి మనం రిపోర్ట్ చేయాలి. ఆ పబ్లిక్ మనీతో మనం ఎంత బిజినెస్ చేస్తున్నాం, నెక్స్ట్ మనకు వచ్చిన ఇన్కమ్తో లోన్స్ ఎంత రీపే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నాం, లేకపోతే గూడ్స్కి ఎంత ఎంత పేమెంట్ చేస్తున్నాం, శాలరీస్ సో ఈ ఆల్ దీస్ థింగ్స్ కోసం మనం ఒక యూనివర్సల్, అర్థం కాలే, బ్రేక్ అవుతుందా ఇప్పుడు? వాల్యూమ్ ఉండడం. సో మనం ఇక్కడ ఏంటంటే ఎవరైతే మన బిజినెస్ మీద డిపెండ్ అయి ఉన్నారో ఆ బిజినెస్ యూజర్స్ అందరికీ, సో ఆ యూజర్స్ అందరికీ మన బిజినెస్ అనేది రిపోర్ట్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే, అందుకోసం మనం ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఒక యూనివర్సల్ రూల్స్ యూజ్ చేస్తూ, గోల్డెన్ రూల్స్ యూజ్ చేస్తూ, ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిన రూల్స్, మనకి తెలిసిన రూల్స్ ఏదైతే ఈక్వల్గా ఫాలో అవుతుంటామో, యూనివర్సల్గా ఫాలో అవుతామో వాటిని యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినప్పుడు మనం ఆ పర్సన్కి మీటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆపోజిట్గా ఆ డేటా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది ఆ ట్రాన్సాక్షన్ అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. క్లియరా? సో ఇది నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ జర్నల్.
జర్నల్ అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే నేను ఏం చెప్పాను, ఒక ట్రాన్సాక్షన్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ విలో, ఓకే, క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయాలి. సో దానికోసం ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంది, అదే ఫార్మాట్ ఆఫ్ జర్నల్. సో ఈ ఫార్మాట్ ఏంటంటే డేట్, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. నోట్ చేసుకోండి. మనకి ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయాలంటే అది ఎలా రికార్డ్ చేయాలి. సో మనం ఒక ఫార్మేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. సో డేట్ కాలంలో ఏమని మెన్షన్ చేస్తామంటే the date of transaction is recorded. The date of transaction is recorded in this column. Next, particulars. The names of the account. Not just one. The names of the account. The names of the account which are affected by the transactions are entered. Next, a small note. Note ఏంటంటే narration. narration నోట్ చేస్తాం. narration అంటే ఏంటంటే బ్రీఫ్ డిస్క్రిప్షన్. brief description of the transactions is given. చేసుకున్నారా? అయిపోయింది సార్. నెక్స్ట్
డెబిట్ అండ్ క్రెడిట్. సో డెబిట్ కాలం ఏంటి, క్రెడిట్ కాలం ఏంటి అంటే the amount to be debited and credited to the amount and credited to the accounts are entered in column 3 and 4. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? సో చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు గోల్డెన్ రూల్స్ అప్లై చేస్తూ, అంటే ఆ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తూ మనం డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ యూజ్ చేస్తూ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఓకే, కానీ ఆ రికార్డింగ్ అనేది ఎలా ఉండాలంటే 100% క్లియర్గా ఉండాలి. సో దానికోసం ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది ఉంది. సో ఆ ఫార్మాట్ ఆఫ్ జర్నల్. సో డేటు, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. సో డేట్ కాలం వచ్చేసరికి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ డేట్ అనేది మెన్షన్ చేస్తాం. పర్టికులర్స్ కాలమ్స్లో ఏం మెన్షన్ చేస్తామంటే దాని నేమ్స్ ఆఫ్ ద అకౌంట్, అంటే ఇంతకుముందు మీరు రికార్డ్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పెయిడ్, శాలరీస్ అకౌంటెడ్ టు క్యాష్ అని, అలాగే పర్చేజెస్, సో పర్చేస్ అకౌంటెడ్ టు క్యాష్ అని. సో ఆ 2 అకౌంట్స్ అంటే డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్, అంటే డెబిట్ లైన్, క్రెడిట్ లైన్ యూజ్ చేస్తూ మనం అకౌంట్స్ని ఏం చేస్తాం, నోట్ చేస్తాం. దట్ ఈస్ పర్టికులర్స్ కాలం. నెక్స్ట్, సో ఏదైతే మీరు డెబిట్ చేశారో దానికి అగెనెస్ట్గా డెబిట్ అమౌంట్ కాలంలో అమౌంట్ మెన్షన్ చేయాలి. అలాగే ఏ అకౌంట్ అయితే క్రెడిట్ చేశారో దానికి అగెనెస్ట్గా క్రెడిట్ అమౌంట్ కాలంలో అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో goods sold to A of rupees 10,000. Goods sold to A of rupees 10,000 in credit, in cash. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం జర్నల్లో
రికార్డ్ చేస్తాం. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ ట్రాన్సాక్షన్ లో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? సేల్స్ అకౌంట్, హలో, క్యాష్ అకౌంట్ అను గుడ్ సేల్స్. సో క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. Good sales. ఓకే, సో గుడ్స్ సోల్డ్ అన్న సేల్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్, రైట్? ఇన్కమ్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా సార్ మీది వినపడలేదు సార్ వాయిస్. అంటే మనకు సార్ ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ లో రికార్డ్ చేస్తుంది. గుడ్స్ సోల్డ్ టు ఏ ఆఫ్ రూపీస్. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుంది. వాయిస్ వస్తుందా? హలో, వస్తుంది సార్. హలో. వస్తుంది సార్. సో ఓకే, నెక్స్ట్ క్యాష్. సో డేటు, on 1st January 2025. Okay, so date, particulars, debit amount and credit amount. సో ఇది జనరల్ ఫార్మెట్. సో ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 1st జనవరి నాడు జరిగింది. సో మనం ఏం చేస్తామంటే 1st జనవరి 2025 నెక్స్ట్ పర్టికులర్స్ కాలంలో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? సో మీకు ఆల్రెడీ తెలుసు. సో క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అమౌంట్ వచ్చేసరికి 10,000 డెబిట్, నెక్స్ట్ సేల్స్ వచ్చేసరికి 10,000 క్రెడిట్. అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? హలో, ఫాలో అవుతుంది. సో మనకి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే జనవరి 1st నాడు 2025 గూడ్స్ సోల్డ్ టు ఏ ఆఫ్ రూపీస్ 10,000 ఇన్ క్యాష్. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ ని మనం ఎలా నోట్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ ఫార్మెట్. ఓకే, ఈ ఫార్మెట్ లో మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినప్పుడు సో క్లియర్ గా మనం ఆ ట్రాన్సాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని డేట్ కాలంలో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో పర్టికులర్స్ కాలంలో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏ అకౌంట్ అయితే డెబిట్ చేసామో దానికి ఆపోజిట్ గా డెబిట్ అమౌంట్ కాలం అమౌంట్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏ అకౌంట్ అయితే క్రెడిట్ అయిందో దాన్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో మెన్షన్ చేస్తాం. ఓకే, క్లియర్? క్లియరా? క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జర్నల్. ఓకే, జర్నల్ అంటే సింపుల్. మనం బిజినెస్ లో ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం క్రోనలాజికల్ ఆర్డర్ లో రికార్డ్ చేస్తాం. ఆ రికార్డింగ్ అనేది డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని ఏమంటారంటే జర్నల్ అంటారు. ఓకే, సో ఇలా డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఓకే, క్లియర్? సార్ ఇప్పుడు మనకి యా, జనరల్ ఫార్మేట్ లో డెబిట్ అమౌంట్ పర్టికులర్స్ కను డెబిట్ అమౌంట్ మధ్యలో ఎల్ఎఫ్ నెంబర్ అనేది ఉంటుంది అండి. అది ఎందుకని? ఎల్ఎఫ్ నెంబర్ అది ఇవ్వలేదు కదా మీరు.
ఇట్ సేమ్ లైక్ ఏ సీరియల్ నెంబర్. ఓకే, అవును. సో ఇక్కడ ఏంటంటే మన కార్పొరేట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా మనం ఎలా రికార్డ్ చేస్తామంటే, సో మనకి ఈఆర్పిలో డిఫరెంట్ మనం ఎంటర్ చేసేది ఈఆర్పిలో కాబట్టి మనకు మెయిన్ డీటెయిల్స్ ఏవైతే అవసరమో వాటిని రికార్డ్ చేస్తాం. ఓకే, ఓకే ఓకే సార్. yeah. So this is all about journal. Any doubts? సో ఇక్కడ నారేషన్ అంటే ఏంటంటే డిస్క్రిప్షన్ ఇస్తాం. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గూడ్స్ సోల్డ్ చేసాం, సో 10,000కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ ఇంటూ 1000 రూపీస్. సో మనం ఏ ఐటమ్స్ సేల్ చేసాం, నెక్స్ట్ ఈచ్ యూనిట్ మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేరేషన్ నోట్ చేస్తాం. నేరేషన్ అంటే సో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. సో 10 యూనిట్స్ sold at selling price 1,000 rupees. సో ఇలా ఏం చేస్తాం అంటే ఇన్ డీటెయిల్గా నోట్ చేస్తాం ఏ యూనిట్స్ సేల్ చేసాం, నెక్స్ట్ ఈచ్ యూనిట్ ప్రైస్ ఎంత అన్నది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే సేల్స్ జరిగిందో ఆర్ క్యాష్ మనకు రిసీవ్ చేసుకున్నామో సో దానికి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం. సో మనం టోటల్ హౌ మెనీ యూనిట్స్ వీ హ్యావ్ సోల్డ్ అండ్ ఈచ్ యూనిట్ హౌ మచ్. సో హియర్ we are explaining the narration. Okay, follow అవుతున్నారా? ఎస్ సార్. Clear? ఓకే సార్. So this is all about journal. So remaining topic we can discuss tomorrow. Okay. Okay. Okay.